పాయింట్ ఏమిటంటే అజిత గారు, మారుతున్న కాలంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన గంగా టు కావేరి అంటే నదుల అనుసంధానం అనేది ఇప్పుడేదో చంద్రబాబు నాయుడు బుర్రలో పుట్టింది కాదండి. గంగా టు కావేరి నదుల్ని లింక్ చేయాలి అనేటువంటి ప్రతిపాదనలో రకరకాల ప్రతిపాదన, మహాదాని నుంచి గోదావరికి తీసుకుని రావాలి, గోదావరి నుంచి కావేరి వరకు తీసుకొని పోవాలి. ఇటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్లాన్. ఇది ఏ రాష్ట్రానికి అన్యాయం కాదు, ఏ రాష్ట్రానికి అన్యాయం చేయాలనే ఉద్దేశం కూడా కాదు. కొన్ని చోట్ల మిగులు ఉన్నాయి, కొన్ని చోట్ల కొరత ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఉండేటువంటి అన్ని నదుల్ని అనుసంధానం చేస్తే దేశంలో అన్ని రాష్ట్రాలకు నీళ్లు వస్తాయనేటువంటిది ఉద్దేశం. సరే, దాంట్లో భాగంగా ఇక్కడ గోదావరి టు కావేరి అనేటువంటి ఓ లింకింగ్ ఫ్యాక్టరీ ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రతిపాదన. చంద్రబాబు నాయుడు 2014 అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఆయన ప్రతిపాదన చేశాడు. అయితే అప్పుడు బనకచెర్ల లేదు, బొల్లపల్లి వరకు, బొల్లపల్లి నుంచి నేరుగా సంగం ప్రాజెక్టు నెల్లూరు జిల్లాకు తీసుకుని పోవాలని ఆ రోజు ప్రతిపాదన. ఇప్పుడు ఏం చేసినారంటే బొల్లపల్లి నుంచి బనకచెర్ల అనేది ఎక్స్టెన్షన్, అదొక్కటే. బనకచెర్ల దగ్గర రిజర్వాయర్ లేదండి. బనకచెర్ల నుంచి వచ్చేటువంటి నీళ్లు ఇప్పుడు ఆల్రెడీ ఉండేటువంటి ఏదైతే తెలుగు గంగా లేకపోతే గాలేరు నగరి, హంద్రీనివా ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రయోజనం తప్ప కొత్తగా ఇక్కడికి వచ్చేటువంటిది ఏం లేదు. కాబట్టి సంయమనంతో దయచేసి మాట్లాడుకుంటే ఈ రెండు రాష్ట్రాలు బాగుపడడానికి ఏ ప్రతిపాదన రెండు ప్రభుత్వాలు అంగీకరించినా అది ఉభయులకు మంచిది అనేది నా అభిప్రాయం. రెండవది ఏమంటే ఇంకోటి, వరద నీళ్ల మీద అసలు ఎక్కడ ప్రాజెక్టులకు కట్టరు అన్నది. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఏ నీళ్ల మీద కడుతున్నారండి? కలవకుర్తి ఎత్తిపోతల పథకం ఏ నీళ్ల మీద కడుతున్నారండి? తెలుగు గంగా, హంద్రీనివా, తర్వాత గాలేరు నగర్ ఏ నీళ్ల మీద కడుతున్నారు? నికర జలాలు కేటాయించినారా? నికర జలాలు కృష్ణాలో ఎప్పుడో కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు, బచావ్ ట్రిబ్యునల్ అవార్డు చేసిన దాంట్లో ఏ ప్రాజెక్టులు అయితే ఆ రోజు ఉన్నారో వాటికి ఇచ్చారు. ఇవన్నీ తర్వాత కట్టుకున్నాం మనం, అవన్నీ వరద జలాల మీదనే. కాబట్టి బనకచెర్ల రేపు కట్టరు. మేము చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇక్కడ అధికారంలో ఉండే వాళ్ళకి కళ్ళు కనపడవు. అధికారంలో ఉండే వాళ్ళు మదాంధులు అవుతారు. వాళ్ళు ఏమంటారు, రేపేదో బనకచెర్ల వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అధికారంలో ఉండే ప్రభుత్వం ఏదైనా వాళ్ళు ఒక ప్రతిపాదన పెట్టి ఇక్కడ పార్టీల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని సోదర ప్రభుత్వాలతో చర్చలు జరిపితే అది ఉపయోగకరంగా ఉంటుంది. అట్లా జరపకుండా కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే మా దీన్ని ఒక రాజకీయ సమస్యగా చేయకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనంతో రెండు రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల్ని కాపాడుకునే పద్ధతిలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మాకేం అభ్యంతరం లేదు. రెండు రాష్ట్రాలు బాగుపడాలా, రంగారెడ్డికి నీళ్లు రావాలా, పాలమూరుకి నీళ్లు రావాలా, నల్గొండకి నీళ్లు రావాలా, రాయలసీమకు నీళ్లు రావాలా. ఆ పద్ధతిలో మీరే ఆ తర్వాత ఇప్పుడు వాస్తవం ఏమంటే 3,000 టీఎంసీ నీళ్లు గోదావరిలో పొంగిపోతున్నాయి ప్రతి సంవత్సరం. వరదలైపోయి చచ్చిపోతున్నారు రెండు జిల్లాల వాళ్ళు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టులో 200 టీఎంసీ, 3,000 టీఎంసీలు 200 టీఎంసీ ఇవి. కాబట్టి ఏమైనా నేను చెప్పేది ఏమిటంటే ఏకపక్షంగా ఏ ప్రభుత్వం పోకూడదు, సమన్వయంతో చర్చించుకొని రెండు రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు కాపాడుకునే పద్ధతిలో ఉండాలి అని నా అభిప్రాయం. రైట్. రియాజ్ గారు ఉంది. కానీ నా అభ్యర్థన ఏంటంటే వాళ్ళు పెద్దవారు నాకన్నా, కానీ నదీ జలాల మీద కొంచెం స్టడీ చేయాలని నేను కోరుకుంటున్నాను వారి వైపు నుంచి. ఇక్కడ విషయం ఏంటంటే సార్, మేము అజిత గారు మీరు వినండి. వాస్తవంగా 3,000 టీఎంసీల మిగులు అనే వాదనే చాలా తప్పుడు వాదన. రోజా గారింట్లో విందు ఆరగించిన తర్వాత అది బేసికల్గా కేసీఆర్ గారు ఆయన ఊహాగానాల్లో 3,000 టీఎంసీ మిగులు అనే విషయాన్ని ప్రస్తావించారు. అది పూర్తిగా అవాస్తవము. ఈరోజు ఏ బీఆర్ఎస్ అయితే మేము బనకచెర్లను వ్యతిరేకిస్తామని చెప్తుందో అసలు ఆ ఫిలాసఫీకి, ఆ వాస్తవికత అనే విషయంలో భ్రమకి పునాదులు వేసిన వ్యక్తే కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారి పార్టీ కానీ బీఆర్ఎస్ గారి పార్టీ కానీ బనకచెర్ల మీద మాట్లాడే నైతిక హక్కును వాళ్ళు కోల్పోయినారు. లేని మిగులు జలాలను పట్టుకొచ్చారు వాళ్ళు. గోదావరి నదీ జలాల మీద తెలంగాణ తన పూర్తి హక్కులు వినియోగించుకునే పరిస్థితి గతంలో జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ప్రధానమైన అన్యాయం ఏంటంటే కృష్ణానది 68% తెలంగాణ నుంచి ప్రవహిస్తే కృష్ణానది మీద మేము వాడుకున్న జిల్లాలు 25% కూడా లేవు. 78% నీళ్లు
గోదావరిలో ప్రవహిస్తే మేము గోదావరి నుంచి వాడుకునే సంఖ్య 30% లేదు. మేము వాడుకున్న తర్వాత మిగిలిన నీళ్ళు ఏవైతున్నాయో అవి మిగులు జలాలు అవుతాయి. మేము వాడకానికి మేము సంసిద్ధం అవుతా ఉంటే మేము వాడకుండా మాకు అన్యాయానికి గురైన నీళ్లను మీరు మిగులు జలాలు ఎట్లా ప్రస్తావిస్తారు? ఆ మిగులు జలాల వాదన ఆ మిగులు జలాల గణాంకాలు కేసీఆర్ గారు నోటికి రోజా గారి ఇంట్లో ప్రస్తావించారు. కాబట్టి బీఆర్ఎస్కు బేసికల్గా బనకచెర్ల మీద మాట్లాడే హక్కు నైతిక అర్హత బీఆర్ఎస్కు లేదు. అది బీఆర్ఎస్ నాయకుడు గమనించాలి. రెండో విషయం ఏంటంటే గఫూర్ గారికి నేను అభ్యర్థన చేసేది ఏంటంటే మనం ఇద్దరం కలిసి రేపే మనము కృష్ణానది జలాల మీద అడుగులు వేసుకుంటే మనం ప్రయాణం చేద్దాం. మీరు అనుకున్నట్టుగా మిగులు జలాల ఆధారంగా రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్లాన్ జరగలేదు సార్. అది బ్యాక్ వాటర్ బేస్ చేసుకున్నారు. నిజంగా శ్రీశైలం ప్రాజెక్టు ఎందుకు కట్టారు సార్? శ్రీశైలం ప్రాజెక్టు పంట పొలాలకు నీళ్ళు ఇవ్వడం కోసం కట్టారు. అది ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు. ఆ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి కోసం చేసే ప్రాజెక్టు మీరు పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు ద్వారా కొంచెంగా మొత్తం ఎంత అని చెప్పేసి కృష్ణానది మొత్తం ఆక్రమించారు. కాబట్టి దయచేసి మీరు ఈరోజు తెలంగాణలో మేము ప్రపోజ్ చేసే ప్రాజెక్ట్స్ ఏవి కూడా అవి పూర్తిగా మాకు కూడా నికర జలాల మీద ఆధారపడి మేము చేశాము. గుర్తుపెట్టుకోండి, మేము ఎక్కడ కూడా మిగులు జలాల మీద ప్రాజెక్టులు కట్టే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేయదు. ఈరోజు మేము కట్టిన నాగార్జున సాగర్ కానీ, మేము కట్టే బాక్రానంగల్ కానీ, మేము కట్టే హిరాకుడ్ ప్రాజెక్టు కానీ, మేము కట్టే శ్రీరామ్ సాగర్ కానీ, మేము కట్టే ప్రతి ప్రాజెక్టు కానీ కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాన్గా ఒక సిస్టమేటిక్గా ఇంజనీరింగ్ యొక్క సపోర్ట్తో మేము తీసుకున్నాం. కాబట్టి బనకచెర్ల నిర్మాణాన్ని కాంగ్రెస్ పార్టీగా రేవంత్ రెడ్డి గారి సర్కారు మేము దాన్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తూ ఉన్నాం. బనకచెర్ల ఎప్పుడు కూడా ఊహాగానాల మీద కట్టింది. మళ్ళొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, బనకచెర్ల మీద చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లక్షలాది రూపాయలను వెచ్చించే ప్రయత్నం చేస్తున్నది. మీ బడ్జెట్ దెబ్బతింటుంది. ఎట్లయితే కాళేశ్వరం మీద కోటాను కోట్ల రూపాయలను బీఆర్ఎస్ వెచ్చించి మొత్తం తెలంగాణ ఏకమైన సర్వనాశనం చేసిందో, బనకచెర్లను చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కోటాను కోట్ల రూపాయలను కేటాయించి మొత్తం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ను దెబ్బతీయబోతోంది. నిజంగా బీజేపీ చిత్తశుద్ధి ఉంటే, నిజంగా బీజేపీ గవర్నమెంట్కు నదీ జలాలను సక్రమంగా పంచాలనుకున్నప్పుడు బీజేపీ గవర్నమెంట్ వెంటనే బనకచెర్లకు ఇచ్చిన అన్ని అనుమతులు రద్దు చేయాలి. భవిష్యత్తులో కూడా అనుమతులు ఇవ్వద్దు. దానికోసం ప్రభుత్వంగా మేము ఏ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ వైపు నుంచి మేము స్పష్టంగా ప్రకటన చేస్తాం. రియాజ్ గారు, శ్రీనివాస్ గారు, రియాజ్ అన్న అసలైన తెలంగాణ బిడ్డగా మాట్లాడుతున్నారు. వారి ఆవేదన పాపం, కానీ పార్టీ ఆవేదన, మరి ముఖ్యమంత్రి గారి ఆవేదన, లేక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆవేదన, మరి రియాజ్ గారి ఆవేదన ఒకటే అయితే బాగుండు. మరి ఇక్కడేమో అందరు కూడా రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు అన్న చర్చ ఇక్కడ మీడియాలో వస్తూ ఉంది, బయట వస్తూ ఉంది. మరి మీరు పార్టీ లైన్ గా మీరు తీసుకోండి. రెండోది నేను ఏమంటున్నా, వాళ్ళ మీద అలా వస్తుంటే మీ మీద కూడా వస్తుంది కదా. మీరు పొలిటికల్ అక్కడ ఆధారపడ్డారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఇవి కేంద్ర ప్రాజెక్ట్ కాదు కదా. బనకచెర్ల కేంద్రం ప్రాజెక్టా? ఇక్కడ మేము చేసిన కేంద్రం ప్రాజెక్టా? కాళేశ్వరం నేనేమంటున్నా, 3000 పోతున్నాయా, 1500 పోతున్నాయా? ఇప్పుడు పోతిరెడ్డి ఇంతకుముందు గఫూర్ అని అన్నాడు, పెన్నా బేసిన్ కి వాటర్ ఎక్కడి అండి? మహాత్ముడు ఎన్టీ రామారావు గారు తాగునీటికి ఇబ్బంది అవుతుందని చెప్పి తెలుగు గంగ ప్రాజెక్టు తీసుకున్నాం. అది ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో తీసుకున్నాం. దాన్ని ఇప్పుడు వ్యవసాయం కృష్ణా టు పెన్నా ఫస్ట్ టైం జరిగింది. అది పెన్నా బేసిన్ కి దీని మీద